భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్. భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్. ఓకే, నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? ఎస్ రెడీ. నెక్స్ట్ రౌండ్ పేరు ఫిలిం నగర్. ఇది స్టార్ట్ చేసే ముందు ఇప్పుడు షీలా మాకు ఒక కుంగ్ఫు స్టెప్ నేర్పించాలి. బస్ లో వెళ్ళేటప్పుడు అమ్మాయిలకి ఒక్కోసారి వెనకాల నుంచి కొన్ని చేతులు తగులుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎలాంటి మూమెంట్ ఇస్తే బెటర్? అలానే యా సరే, మీరు ఒకసారి చేసుకుంటే. నేను ఎందుకు, నీ వెనకాల అబ్బాయి ఆయన రండి. అంటే వచ్చి బస్ స్టాప్ పక్కనే నిలబడ్డారు. అదేంటండి అమ్మాయి చూస్తే చాలా అదేంటండి ఎలా కొడతారు? మరి ఏంటి వచ్చి భుజాలు తాకుతున్నావు? నేను మిమ్మల్ని తాకలేదే. నన్ను తాకలేదా? తాకలేదు. నేను జస్ట్ క్యాజువల్ గా నిలబడ్డాను. క్యాజువల్ గా నిలబడ్డావా? అవును. నిజంగా? నిజంగా. అయితే సారీ. సారీ. అరే మొత్తం కొట్టేసి సారీ అన్నాను కదయ్యా. ఇలా ఇలా. వెరీ గుడ్, బాగుంది. ఎంత నిలబడమంటే మాత్రం మొత్తం ఫేస్ చూపించేశారు కొడుతూ ఉంటే. ఏమీ చేయట్లేదు అసలు పాపం. చాలా సిన్సియర్ గా దెబ్బలు తినేసి వెళ్ళిపోయాడు ఆయన. అంతే. సో అమ్మాయిలు చూసారు కదా, మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైనట్టయితే 4-5 దెబ్బలు వేసాక సారీ చెప్పుకోండి. ఇప్పుడు ఫిలిం నగర్ లో మిమ్మల్ని మేము ఫస్ట్ అంటే 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో కూడా ఒక్కొక్క క్వశ్చన్ మళ్ళీ ఒక్కొక్క ఫార్మాట్. ఫస్ట్ క్వశ్చన్, ఒక క్వశ్చన్ ఫ్లాష్ అవుతుంది, 3 ఆప్షన్స్ వస్తాయి, ఆన్సర్ చెప్పాలి. ఈసారి ఫోటోస్ ఏం లేవు, డైరెక్ట్ గా క్వశ్చనే. రెడీ? చూద్దామా? చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? పేరుకు తగ్గ డైరెక్టర్ మణిరత్నం తొలి చిత్రం ఏది? ఆప్షన్ ఏ మౌనరాగం, ఆప్షన్ బి నాయకుడు, ఆప్షన్ సి పల్లవి అనుపల్లవి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీ సమయం ప్రారంభం. ఏదో इसमें 80 लगाएंगे, उसमें 10 लगाएंगे. పల్లవి ఆ హీరో హీరోయిన్ తెలీదు. అనిల్ కపూర్ గారు హీరో. మీకు డౌట్ ఉన్నప్పుడు బాగా ఆలోచించుకొని పెట్టుకోండి. సో దాంట్లో 50-50 పెడదాం. బెటర్. అంటే ఎంతెంత పెడుతున్నారో చెప్పాలి నాకు. 990 ఉంది మీ దగ్గర. ఒక్క నిమిషం. 90 ఉంది. 40 लगा दूं. 40 రైట్. 40 చూద్దాం. అంటే 40 గ్రాములు ఆప్షన్ సి మీద, 950 గ్రాములు ఆప్షన్ ఏ మీద. ఓకే, టైమా. అంటే మీరు అనుకుంటున్నారు ఎక్కువగా మౌనరాగం కరెక్ట్ అయి ఉండొచ్చు అని. నాయకుడు అసలు ఛాన్సే లేదంటారు. మా భాగ్యలక్ష్మి గారు మీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారా, బంపర్ బ్లాస్ట్ ఇస్తున్నారా? చూద్దాం. బంపర్ బొనాన్జా ఇస్తారు ఇప్పుడు. నాయకుడు కాదు, ఇక మౌనరాగం అండ్ పల్లవి అనుపల్లవుల్లో ఏది? మణిరత్నం గారి ఫస్ట్ సినిమా ఏది? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు? అక్కర్లేదమ్మా, ఈసారి చేతులతో తీసుకెళ్ళచ్చు. ఒక్కసారిగా 950 గ్రాములు. షీలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. మౌనరాగం ఖచ్చితంగా కరెక్ట్ అయి ఉండొచ్చని మీరు అనుకున్నారు, కానీ మీకు ఇప్పుడు పల్లవి అనుపల్లవి పాడే అవకాశం లేకుండా చేసింది. అదే కరెక్ట్ ఆన్సర్. మణిరత్నం గారి ఫస్ట్ సినిమా పల్లవి అనుపల్లవి, కన్నడ మూవీ. సరే, ఈ రౌండ్ లో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఫార్మాట్ ఏంటంటే
నేను మీ ఇద్దరిలో నుంచి ఎవరైనా ఒకళ్ళని పిలిచి ఒక సినిమా టైటిల్ చెవులో చెప్తాను. మీరు మీ కో పార్టిసిపెంట్కి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి డంషరడ్స్ లాగా. రామ్మా షీలా, నీకే చెప్తాను. షీలా, ఇప్పుడే మాట్లాడేది ఏమైనా ఉంటే మాట్లాడే. దీని తర్వాత జెంట్స్ అంటే ఇది, లేడీస్ అంటే ఇది. ఇంకా చాలమ్మా మాట్లాడుద్దా చెప్పు. ఇంకా మొత్తం ఇంకా అన్నీ ఏమేమి ఉంటాయో అన్నీ చెప్పేస్తుంది. ఇటు రామ్మ, చూస్తున్నారు చూడు. మీరు 40 గ్రాములు ఉంగరం జాగ్రత్త. ఇక అసలు లిప్ మూమెంట్ కూడా ఉండకూడదు. మా 114 కెమెరాలు నిన్నే చూస్తున్నాయి. ఏయ్, ఒక నిమిషం షీలా, నువ్వు ఇలా ఉండు. షీలా, నీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి 50 సెకండ్స్ ఇస్తున్నాం. యర్ టైం స్టార్ట్స్ నౌ. కామెడియన్. లాస్ట్ 30 సెకండ్స్. కామెడీలో ఎంఎస్ నారాయణ. షీలా, ఒకవేళ ఆయన టైటిల్ చెప్పినా కూడా నువ్వేం చెప్పకూడదు, రియాక్షన్ ఏమి ఇవ్వకు. ఓకే? అల్లరి నరేష్. 9, 8, అలీ. 7, 6, 5, షట్టి ఏదో షట్టి. 3, 2, 1. ఇక నుంచి నీ పొజిషన్ ఇంతే. ఆయన ఆప్షన్స్ లో పెట్టేటప్పుడు కూడా నువ్వు చూడకూడదు. ఓకే? ఒకసారి డ్రామా. ఆప్షన్ ఏ. నేను ఆప్షన్స్ కూడా బయటకు చెప్పట్లేదు, మీరు చూసుకోండి. ఆప్షన్ బి. ఆప్షన్ సి. నువ్వు మాట్లాడకూడదు. నువ్వు మాట్లాడితే నేను 10 గ్రాములు తీసేసుకుంటా. టైం స్టార్ట్స్ నౌ. ఇప్పుడు ఇటు తిరగచ్చు నువ్వు. అది కూడా పెట్టాలి, అవి చేతిలో ఉంచకూడదు. మొత్తం పెట్టాలి. నెక్స్ట్ దానికి అదే మళ్ళీ ఏదైనా ఒకటి మిగులుతుంది కదా, అది తీసుకోవచ్చు. పంచండి. 2 పెట్టేయచ్చా? పెట్టచ్చు. అంటే 20 గ్రాములు షేర్ చేస్తున్నారా? అంతే. ఫాస్ట్. తర్వాత నేను వచ్చి పెట్టుకోవచ్చుగా. ఇంకా లేదు. ఓకే, టైమ్. ఇప్పుడు కూడా నువ్వు చూడకూడదు. అబ్బా, నువ్వు చూసినా ఏమీ మాట్లాడినంటే నేను చూపిస్తా. ఏం మాట్లాడకుండా ఉండాలి, సరేనా? ఓకే, ఏది కరెక్టో చూద్దాము. ఇప్పుడు చేంజ్ చేయొచ్చా? ఇప్పుడు మాట్లాడుకో. मैं सीमा शास्त्री वही बोला ना, अलर नरेश. 40 लगा दे सकते ना? मेरे डाउट था फिर. అయితే చూద్దాము. రైట్ ఆన్సర్. కంది చేనుకొచ్చినావు, కళ్ళు నాకు కొట్టినావు, ముందుకొచ్చినావు, ముద్దు పెట్ట చూసినావు. ఎట్టా ఉంది మమ గొళ్ళు, నీ ఎట్టా ఉంది మమ గొళ్ళు, ఎట్టా ఉంది మమ గొళ్ళు, ఎట్టా ఉంది నీ గొళ్ళు. కొంచెం గ్యాప్ ఇచ్చుంటే ఏదో ఒకటి చెప్పేసి ఉండేది. అల్లరి అనో నరేష్ అనో చెప్పేసి ఉండేది. ఓకే, మూడో క్వశ్చన్ ఏంటో ఫిలిం నగర్ లో చూద్దాము. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్ లో డైలాగ్ కింగ్ మోహన్ బాబు నిర్మించిన తొలి చిత్రం ఏది? ఆప్షన్ ఏ అల్లుడు గారు. ఆప్షన్ బి ప్రతిజ్ఞ. ఆప్షన్ సి 7 అడుగుల అనుబంధం. నాకు తెలీదు. మీ సమయం ప్రారంభం. అన్న చెప్పు. హాఫ్ పెట్టొచ్చా? ఇంకో బిస్కెట్ ఏది? ఇంకోటి ఉంది. నెక్స్ట్ గేమ్స్ కి కావాలి కదా మరి గోల్డ్. హాఫ్ పెడతాం లేదు దీనిలో. అందుకే బాగా ఆలోచించేసుకోండి. అన్న ఆడు ఇది కాకపోతే బి 7 అడుగుల అనుబంధం. నా డౌట్ ఇవ్వంటే రీసెంట్ గా వచ్చిన మూవీస్, ఇదైతే నేను ఎప్పుడు వినలేదు. మేబీ ఇందాక కూడా రత్నం గారి దాంట్లో కూడా. ఓకే, ఒకటి పెట్టేసేది. లేదు, 2 పెట్టాలి. 100% 2 పెట్టేస్తున్నారు. ఈ మూవీ అయితే నేను చూడలేదు, ఈ 2 అయితే చూశాను. అల్లుడు గారు చూసావు. అయితే ఇది కరెక్ట్ కాకపోతే మీరు వికట కవిలో చెప్పే కథ వినలేరు. సరే, ఏది కరెక్టో చూద్దాం. రైట్ ఆన్సర్. చిక్కు చిక్కు బండి
చేసేనండి ఎత్తి కుదిపేస్తే ఎన్ను జారేనండి నెక్స్ట్ రౌండ్ లో వికట కవి ఒక మంచి కథ చెప్పబోతున్నాడు. చాలా ఇంట్రెస్టింగ్. సీరియల్స్ అంటే మనందరికీ ఇష్టం. ఆయన కూడా ఏదో సీరియల్ కథతోనే వస్తున్నాడు. భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్ భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్